హైదరాబాద్లోని ప్రధాన రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీని తగ్గించాలనే లక్ష్యంతో రైల్వే శాఖ చర్లపల్లిలో నిర్మించిన రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రానుంది. ఈ నెల 28న కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి ఈ టెర్మినల్ను ప్రారంభించనున్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. హైదరాబాద్ సిగలో మరో మణిహారం చేరనుంది. అతి త్వరలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం కాబోతోంది. సుమారు 430 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేశారు. ఈ నెల 28న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. హైదరాబాద్ సిటీ రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో నగరానికి వచ్చిపోయే రైళ్లు, ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి వంటి ప్రధాన రైల్వే స్టేషన్లపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో రైల్వే శాఖ శివారు ప్రాంతమైన చర్లపల్లిలో అత్యాధునిక పరిజ్ఞానంతో రైల్వే టెర్మినల్ రూపొందించింది. ఇందులో 2 MMTS ప్లాట్ఫామ్లతో కలిపి మొత్తం 9 ప్లాట్ఫామ్లు నిర్మించారు. ఈ టెర్మినల్ ప్రత్యేకతల విషయానికి వస్తే ఇందులో మొత్తం 6 ఎస్కలేటర్లు నిర్మించారు. ప్రయాణికుల కోసం 7 లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల కోసం విశాలమైన వెయిటింగ్ హాల్ నిర్మించారు. టెర్మినల్ పరిధిలో మొత్తం 6 బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో క్యాఫిటేరియా, రెస్టారెంట్లతో పాటుగా రెస్ట్ రూమ్ సౌకర్యాలు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రాకపోకలకు వీలుగా కాంకోర్స్ నిర్మించారు. చర్లపల్లి టెర్మినల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఉచిత వైఫై సౌకర్యం కల్పించనున్నారు. విమానాశ్రయాన్ని తలపించేలా ముందు భాగంలో అధునాతన లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే నడుస్తున్న రైళ్లతో పాటు మరో 25 జతల రైళ్ల రాకపోకలను చర్లపల్లి స్టేషన్ మీదుగా సాగించే విధంగా రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయాణికుల భద్రత కోసం అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ మాట్లాడుతూ, చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి వస్తే నగరంలోని ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల అవసరాలకు సరిపడే విధంగా స్టేషన్ను రూపొందించినట్లు వెల్లడించారు. 413 కోట్లతో అధునాతన బిల్డింగ్ కట్టి ఎక్కువ మొత్తంలో ట్రైన్స్ని ఆపరేట్ చేయడానికి అనుగుణంగా మలచడం జరిగింది. ఎక్కువ ట్రైన్స్ని మనం ఆపరేట్ చేయాలి అని అంటే ముఖ్యంగా ట్రైన్ ఆరిజినేటింగ్, టర్మినేటింగ్ అన్నది స్టేషన్లో అవ్వాలి అని అంటే అక్కడ ట్రైన్ మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ రావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే పిట్ లైన్స్, 4 పిట్ లైన్స్ని డెవలప్ చేశాము. పిట్ లైన్ అనేది ట్రైన్ అంటే ఆరిజినేట్, టర్మినేట్ అయిన తర్వాత అక్కడ అండర్ గేర్ అండ్ అప్పర్ గేర్ ఎగ్జామినేషన్, వాషింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే ప్రయాణికుల ఇబ్బందులు దూరం కానున్నాయి. 430 కోట్ల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. రైల్వే స్టేషన్ టెర్మినల్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. దీంతో నగరంలో ప్రధాన స్టేషన్లైన నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్లపైన గణనీయంగా ఒత్తిడి తగ్గుతుంది. స్టేషన్ నుండి ప్రతిరోజు సుమారుగా 50,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించనున్నారు. శ్యామ్ సుందర్ రిపోర్టింగ్, దూరదర్శన్ న్యూస్, హైదరాబాద్.